మొదటిగా ఎంఎల్ఆర్ ట్రస్ట్ వారికి కూడా ఎంఎల్ఆర్ ట్రస్ట్ వారికి మా ధన్యవాదాలండి. పల్లెటూరులో ఉన్నటువంటి ఈ వ్యవస్థను గమనించి మీరు మాకు జీవితాన్ని అందించడం మాకు చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇంత దూరం వచ్చి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా గురుతుల్యులు 35 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్కి సేవలు అందించారు కాబట్టి వాళ్ళు మాకు గురుతుల్యంతో సమానం. అందువల్లనే నేను అలా సంబోధించాను. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. చిన్న నా కోరిక ఏమిటంటే, ఇది నాకు చాలా సంతోషము, కానీ ఇక్కడ నాకు వచ్చినటువంటి పారితోషికం 15,000 రూపాయలు నా పిల్లలకు ఉపయోగపడాలని, నా స్కూల్ పిల్లలకు ఉపయోగపడాలి. నా స్కూల్ పిల్లలు ఎలా ఉపయోగపడాలి అని అంటే, సారు ఎంఎల్ఆర్ ట్రస్ట్ రన్ చేస్తున్నారంటే వాళ్ళ కుమారుడు గొప్ప స్థాయికి వెళ్ళారు. నా పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. దానికి ఆవగించలాగా ఉపయోగపడాలి. వాళ్ళలో ఉన్నటువంటి నా పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు డిగ్రీ పీజీలకు వెళ్ళినప్పుడు వీళ్ళకి అమెరికాలో విదేశాల చదువు వాళ్ళకి చెంతకు చేరాలి అంటే ఈ ట్రస్ట్లే దానికి మూలం అవ్వాలండి. అవుతాయని నా భావన. దానికి నేను ఈ 15,000 ఇస్తున్నా. నా పాఠశాల నుంచి వచ్చే పిల్లాడికి ఇది ఇస్తున్నా. మీరు నేను గిరిజనండి. నేను గిరిజనండి. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. మా తాతగారు ఒకే మాట అన్నారు, కచ్చ కామముల కలిగిగా నచ్చలోన ఉద్భవించినందు కులజగావడు గిరుగావడు విశ్వదాభిరామ వినురవేమ అని మా తాతగారు చెప్పారు. మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, మన చేయి పై ఉన్నప్పుడు కింద చేతి వాళ్ళకి మనకు తోసింది ఇవ్వాలి అని మా నాన్నగారు చెప్పారు. కాబట్టి భగవంతుడు మా నాన్నగారు నాకు ఉద్యోగాన్ని ప్రసాదించారు. నేను తినడానికి ఉండడానికి సరిపోతుంది. ఇది మా పిల్లలకు ఉపయోగపడాలి. నాకు ఈ సభావేదికగా నేను కోరుకుంటున్నాను. పెద్ద కోరిక ఇది. నా పిల్లల్లో ఒక్కళ్ళైనా అమెరికా వెళ్ళాలి. అది మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్. ఈ కోరిక నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా ఎవరైనా సింగిల్ టీచర్గా ఉంటూ 5వ తరగతిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తనకు తోడుగా వాళ్ళ మిస్సెస్ని తీసుకెళ్ళారు స్కూల్కి. ఇంట్లో బాధించడమే కాదు, బడిలో కూడా బాధ పెడుతున్నాడు. ఆయన అవార్డులో కూడా సగం అంటారు. సో ఒక మంచి ఉపాధ్యాయుడు, పిల్లల కోసం తపన పడేటటువంటి వ్యక్తి ఇతను. సో వీరికి మన కరతాళ ద్వారా అభినందనలు తెలియజేద్దాము.
తర్వాత బెస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్ ఇన్ సైన్స్.